భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 2:01 24 జూన్ 2026. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. గ్లోబల్ సెమీకండక్టర్ అమ్మకాలతో నిఫ్టీ 1.16% పతనం. భారతీయ మార్కెట్లు గ్లోబల్ ట్రెండ్లను అనుసరించి నిఫ్టీ 53,824.10 వద్ద 1.16% పతనంతో మూసివేయబడింది. సెమీకండక్టర్ అమ్మకాలు మరియు ఏఐ వ్యయాలపై ఆందోళనలతో నాస్డాక్ కూడా క్షీణించింది. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారుకు చేరువ. అమెరికా రాయబారి గోర్ భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారుకు నిర్ణయాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు ధృవీకరించారు. ఈ ఒప్పందం వాణిజ్య ప్రవాహాలు మరియు పెట్టుబడిదారుల సెంటిమెంట్పై గణనీయమైన ప్రభావం చూపుతుందని అంచనా. యాక్సిస్ బ్యాంక్ డ్యూయల్ బాండ్ సేల్ ద్వారా $810 లక్షల సేకరణ. యాక్సిస్ బ్యాంక్ డ్యూయల్ ట్రాంచ్ బాండ్ సేల్ ద్వారా $810 లక్షల విజయవంతంగా సేకరించింది. ఎస్ఏలో యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రస్తుతం $1,358 మరియు 60 పైసలు వద్ద నమోదయ్యాయి. ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్లపై రుణాలు ఇవ్వడానికి ఆర్బీఐ అనుమతి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్లపై రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. రూపాయి డాలర్కు 94.72 వద్ద ట్రేడవుతున్న నేపథ్యంలో విదేశీ కరెన్సీ ప్రవాహాలను ఆకర్షించేందుకు ఈ చర్య తీసుకున్నారు. రూపాయి 94.72కు పతనం. బంగారం 1.29%. చమురు 1.95% క్షీణత. భారతీయ రూపాయి అమెరికన్ డాలర్కు వ్యతిరేకంగా 0.42% తగ్గి 94.72కు చేరింది. కామెక్స్ బంగారం వరుసగా మూడో రోజు నష్టాలను పొడిగించి 1.29% తగ్గి ఓఎన్కేకు $4,127 మరియు 80 సెంట్లకు. క్రూడ్ ఆయిల్ 1.95% తగ్గి బ్యారెల్కు $73 మరియు 36 సెంట్లకు చేరాయి. మూలధన సేకరణపై యెస్ బ్యాంక్ బోర్డు జూన్ 29న సమావేశం. యెస్ బ్యాంక్ బోర్డు జూన్ 29, 2026న ఈక్విటీ మరియు డెట్ సెక్యూరిటీల ద్వారా మూలధన సేకరణను పరిశీలించడానికి సమావేశమవుతుంది. పునర్నిర్మాణం తర్వాత పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో ఈ చర్య భాగమని సంకేతాలు వస్తున్నాయి. మెటా ప్రెడిక్షన్ మార్కెట్స్ యాప్ నిర్మిస్తోంది. కల్షీ భారత్లో నిషేధం. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రెడిక్షన్ మార్కెట్స్ యాప్ అభివృద్ధికి సిబ్బందిని ఆదేశించారు. దీంతో పోటీ ప్లాట్ఫారంల షేర్లు పతనమయ్యాయి. భారత నియంత్రణ సంస్థలు ప్రెడిక్షన్ మార్కెట్ ట్రేడింగ్ను నిషేధించిన తర్వాత కల్షీ ఇండియాను తన నిషేధ జాబితాలో చేర్చింది. స్పేస్ ఎక్స్ మొదటి హై గ్రేడ్ బాండ్కు $8,900 కోట్ల డిమాండ్. స్పేస్ ఎక్స్ తన మొదటి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్ సేల్కు సుమారు $8,900 కోట్ల పెట్టుబడిదారుల డిమాండ్ను ఆకర్షించింది. ఈ అపారమైన డిమాండ్ ఎలాన్ మస్క్ స్పేస్ వెంచర్పై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. తక్కువ వర్షపాతానికి భారత్ మిల్లెట్ వ్యూహం మరియు అత్యవసర ప్రణాళికలు. వార్షిక వర్షపాతంలో సుమారు 70% వాటాను కలిగి ఉన్న రుతుపవన కాలంలో తక్కువ వర్షపాతాన్ని ఎదుర్కొనేందుకు భారత్ మిల్లెట్ సాగు ప్రోత్సాహం, చెక్ డ్యాంల నిర్మాణంతో సహా అత్యవసర ప్రణాళికలు రూపొందిస్తోంది. తక్కువ వర్షపాతం వ్యవసాయ ఉత్పత్తి మరియు గ్రామీణ ఆదాయాలకు ముప్పు కలిగిస్తోంది. హార్ముజ్ జలసంధి ఉద్రిక్తతల మధ్య అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు. ఇరాన్ సైన్యం అమెరికా ఒత్తిడికి ప్రతిస్పందనగా హార్ముజ్ జలసంధిని మూసివేసినట్లు పేర్కొన్నప్పటికీ అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. భూరాజకీయ పరిణామాలను మార్కెట్లు అంచనా వేయడంతో క్రూడ్ ఆయిల్ 1.95% తగ్గి బ్యారెల్కు $73 మరియు 36 సెంట్లకు పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,094.07 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 పీటీఎస్. రిలయన్స్ 1326.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. టీసీఎస్ 2127.80 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 786.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1065.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఎస్బీఐ 1040.75 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఐసిఐసిఐ బ్యాంక్ 1352.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక నష్టం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4127.80 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.29% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $125,708 ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.29% తగ్గింది. మునుపటి ముగింపు $4,181 మరియు 90 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 73.36 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.95% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది.
చమురు ధర 1.95% తగ్గింది. మునుపటి ముగింపు $74 మరియు 82 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యుఎస్డి నుండి ఐఎన్ఆర్ లైవ్ మారకం రేటు $94.72 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.42% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.42% బలహీనపడింది. మునుపటి ముగింపు $94 మరియు 33 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.